ఈరోజు 3 అంశాల మీద మరి మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. నెంబర్ 1, ద వర్డ్ విల్ ఆల్సో గివ్ అస్ అన్ ఇంక్రీజ్ మైండ్. అంటే దేవుని వాక్యము మనకి అభివృద్ధి అనేటువంటి మనసును కూడా ఇస్తుందంట. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మరి ఈ యాత్ర తర్వాత మనం ఈ యాత్రలో మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి మనము శాయశక్తులారా ప్రయత్నించినప్పుడు ఆయన యొక్క స్వరూపంలోకి మనము మార్చబడతాం. పోనీ అప్పుడే మార్చబడతామా? ఆయన స్వరూపంలోకి మార్చబడాలని ముందే మరి మన దేవుడు మనల్ని ఫిక్స్ చేశారండి. గాడ్ హెస్ ఫిక్స్డ్ us ఈవెన్ బిఫోర్ దట్. ఓకే, సో మనం ఎప్పుడైతే యేసుని అంగీకరించామో అప్పుడే మనము ఆయన స్వరూపంలోకి మారాలని ఆయన ముందుగానే మన కొరకు నిర్ణయించాడంట. ఓకే, మరి ఈ యాత్ర కాలంలో ఈ ఆత్మీయ జీవితంలో మనము శరీరాన్ని నలగొట్టుకోవాలా, కొన్ని విశ్వాస కార్యాలు చేయాలా. అయితే ఈ యాత్రలో మరి దేవుడు మనల్ని అభివృద్ధిపరచాలని కూడా మరి చూస్తూ ఉంటాడు. అయితే ఎనీథింగ్ దట్ ఎగ్జిస్ట్ ప్రాక్టికల్లీ ఇన్ యువర్ లైఫ్, ఇట్ బిగిన్స్ ఇన్ యువర్ మైండ్. ఏదైనా మన జీవితంలో కార్యాచరణ జరిగింది అంటే అది ముందు మన మనసులో ఆరంభమవుతుంది. ఈరోజు మీరు ఉద్యోగం చేస్తున్నారు చాలామంది, అంటే మీ తల్లిదండ్రులు మీరు ప్రయోజకులు అవ్వాలా, మీరు చదువుకొని ఉద్యోగస్తులు అవ్వాలా అనేటువంటి దృక్పథంతో వాళ్ళు మిమ్మల్ని చదివించారు, మీ మనసులో పెట్టారు. మరి మీరు రేపొద్దున సమృద్ధిగా జీవించాలంటే మరి మీరు చదవాలా, ఉద్యోగం చేయాలంటే అది మరి పిల్లల మనసులోకి తీసుకొని వారు కూడా ఇప్పుడు మరి చదువుకొని ఉద్యోగం అనేది సంపాదించుకొని ఉద్యోగం చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ బిగాన్ ఇన్ అవర్ మైండ్, రైట్? ఇప్పుడు ఇల్లు కొనుక్కోవాలని కూడా మీరు మనసులో అనుకున్నారు, కొంత డబ్బు తీశారు, దాచారు. యూ బాట్ ఎ హౌస్, ఇట్ బిగాన్ ఇన్ యువర్ మైండ్. అది మనసులో మొదలవుతుంది. అలాగే దేవుడు తను ఏదైనా చేయాలి అనుకుంటే మరి తన మనస్సులో మన మనస్సులో అది పెడతాడు. హీ పుట్స్ దట్ ఇన్ అవర్ మైండ్. సో మొదటగా దీన్ని చూస్తాం. దెన్ నెంబర్ 2 వీ సీ ఇస్ లైక్ యువర్ వీకెస్ట్ లాంగ్ టైమ్ స్ట్రాంగ్ హోల్డ్ విల్ బీ బ్రోకెన్ ఇన్ ద సేమ్ వీకెస్ట్ ప్లేస్. అంటే ఎక్కడైతే నేను బలహీనుడను, నాకు ఈ ప్రాంతంలో బలము లేదు, నేను ఇక్కడ భయపడుతున్నాను, అది ఏదైనా అవ్వచ్చు, బలహీనత అవ్వచ్చు, ఆర్థికంగా అవ్వచ్చు, ఉద్యోగరీత్యా అవ్వచ్చు, కుటుంబరీత్యా అవ్వచ్చు, ఎనీథింగ్, ఆరోగ్యం అవ్వచ్చు, ఎనీథింగ్. ఏదైతే చాలా కాలం నుంచి ఇది మా యొక్క పితరుల నుంచి వస్తుంది, లేక నా నుంచి మధ్యలో మొదలైంది, ఇది నన్ను భయపెడుతుంది, నేను ఇక్కడ విజయం పొందగలనా లేదా అనే విషయంలో ఒకవేళ మనము భయపడుతున్నట్లయితే, భయం ఉన్నా కానీ విశ్వాసంలో మనము గనక కొనసాగుతున్నట్లయితే, ఆ భయాలతో ఆ వేదనలతో మనం విశ్వాసంలో వెళ్తున్నట్టయితే దేవుడు ఆ బలహీనమైనటువంటి ప్రదేశంలో, ఆ బలహీనమైన చోట ఒకానొక రోజు అదే చోట ఆ బలహీనతను తీసివేసి నిన్ను బలవంతునిగా చేస్తాడు. హీ విల్ బ్రేక్ దట్ స్ట్రాంగ్ హోల్డ్, హీ విల్ బ్రేక్ దట్ వీక్నెస్ ఇన్ ద వీకెస్ట్ ప్లేస్, అండ్ దట్ విల్ బి ఎ టెస్టిమోనీ. ఇక నేను బలహీనుడిని, ఈ బలహీనత పోదని అనుకుని కూడా విశ్వాసంలో ముందుకెళ్ళిపోతుంటే దేవుడు ఆ బలహీనతను బలంగా మారుస్తాడు. దాని విషయమై ధ్యానిద్దాం. దాని తర్వాత 3వదిగా వీ విల్ స్టడీ అబౌట్ బీయింగ్ పేషెంట్ ఇన్ ఫెయిత్ బట్ నాట్ స్టాగరింగ్. వాగ్దానం పట్ల ఓర్పుతో నిరీక్షణ కలిగి మరి అవిశ్వాసముతో ఉండకుండా, ఒకవేళ ఇది నెరవేరదా అనేటువంటి మనస్సును జయించాలండి. మనకొకసారి మనకేముండవు ప్రేయర్ పాయింట్స్. చాలామంది అంటారు ఏమి లేదండి, జస్ట్ అందరూ బాగుండాలని ప్రేయర్ చేయండి అంటారు. అంటే వాళ్ళకి క్లెయిమ్ చేయడానికి ఏమీ ప్రామిసులు లేవు, వాళ్ళకి దేవుడి గురించి పూర్తిగా తెలియదు, దేవుడు వాక్యం గురించి తెలియదు. ఏదో బాగున్నామండి ఇలా కనడానికి లేదు. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల మరి చాలా గమ్యాలు కలిగి ఉన్నారు. చాలామంది అట్లీస్ట్ ఏమీ లేకపోయినా ఇది అడగాల. దేవుడు ముందుగా నిర్ణయించినటువంటి ఆయన స్వరూపంలోకి నేను మార్చబడాలి కనుక నేను దాని విషయమై పొరపాటు చేయకుండా పరలోకంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలని ప్రార్థించని అడగాలి. నీకు ఏది లేకపోతే అది అందరికీ కంపల్సరీ. ఓకే, ఆ విశ్వాసం లేకపోతే యాత్రలో మరి దట్స్ ద బేసిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఎవరైతే ఏమీ లేదు అందరూ మంచిగా ప్రార్థన చేయాలంటే వాళ్ళకి దేవుడి గురించి తెలియదు, ఆయన వాగ్దానాల గురించి విశ్వాసం లేదు, ఆయన గురించి మరి ఏమీ పొందుకోలేరు కూడా. దే కెనాట్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. అప్పుడప్పుడు మనము బలహీనపడిపోతాం విశ్వాసంలో. దేవుడు చెప్తున్నాడు అలాగ బలహీన పడకుండా మరి నిలకడగల విశ్వాసంతో వాగ్దానం పట్ల నిరీక్షణ కలిగితేనే నెరవేరుతుంది. అందరికీ ఉంటాయి వాగ్దానాలు, తీసుకుంటారు, మళ్ళీ మర్చిపోతారు ఒక వారం 2 రోజులు. బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్.
ఆ 3 అంశాన్ని కూడా మనం ధ్యానిద్దాం. రైట్, లెట్స్ నౌ ఫస్ట్ సీ దిస్. మొదటిది, ఎలాగ అభివృద్ధి మనస్సు. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనేటువంటి మనస్సు లోపల ఉంటుంది. అది లోపల మొదలవుతుంది అన్నమాట మనస్సులో. అప్పుడు మనం అవకాశాలు ఎత్తుక్కుంటాం, ప్రార్థిస్తాం. అప్పుడు అవకాశాలు దేవుడు చేతికిస్తాడు, దాన్ని మనము ఉపయోగించుకుంటాం. ఒకవేళ అభివృద్ధి అనేటువంటిది మనసులో లేదనుకోండి, అవకాశాలు వచ్చినా కానీ ఉపయోగించుకోలేము. యూ కెనాట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఆపర్చునిటీస్. ది ఎర్త్ ఈజ్ ఫుల్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ అండ్ రిచెస్. భూమి అంతా ఆయన సంపదలతోటి, ఆయన మహిమతో నిండి ఉందంట. ఆ పది కూడా ఉండొచ్చు. బట్ ఎర్త్ ఈజ్ ఫుల్ ఆఫ్ రిచెస్ అండ్ గ్లోరీ. అనేక మార్గాలు ఉన్నాయి. ఆయన భూమి మీద ఆదాము నవ్వను పెట్టి మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అన్నాడు. yes, he has put so many on this earth, packed so many things on this earth. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 20వ వచనం. నీ దేవుడైన యెహోవా తాను నీకిచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన తర్వాత నిశ్చయముగా మాంసము తినగోరి మాంసము తినదని అనుకొందువు, అప్పుడు నీకు ఇష్టమైన మాంసము తినవచ్చును. అంటే అందరు ఇక్కడ మాంసం తినాలనేటువంటిది మాత్రం కాదు ఆ సబ్జెక్ట్. ఇష్టమైతే తినవచ్చు, లేకపోతే కాయగూరలు తినవచ్చు, మీ ఇష్టం. రైట్, అయితే ఇక్కడ నీ దేవుడైన యెహోవా తాను నీకిచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన తర్వాత, అంటే ఇక్కడ దేవుడు ఇజ్రాయెల్కి ఒక వాగ్దానం ఇచ్చాడు. హీ గేవ్ దెమ్ ఏ ప్రామిస్ టు ఇంక్రీజ్ ఆర్ ఎన్లార్జ్ ద బోర్డర్స్. ఇక్కడ చూస్తే ఇంగ్లీష్లో చూస్తే when the Lord thy God shall enlarge the borders as he has promised thee. ఇక్కడ ఇజ్రాయెల్కి ఒక వాగ్దానం ఇచ్చాడు, నీ సరిహద్దులను నేను విశాలపరుస్తాను అని. గాడ్ ఇస్ గివెన్ దెమ్ ఏ ప్రామిస్. మరి ఆ విశ్వాసానికి ఆయన బద్ధుడై ఉన్నాడు. మరి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. సరే, మనకు ఆ సామర్థ్యము లేకపోయినా, ఆ పరిస్థితి లేకపోయినా, మనము ఉన్నదానికంటే తక్కువగా దిగజారిపోయినా, ఆలస్యమైపోయినా, వయసు అయిపోయినా, వాగ్దానము ఆయన నెరవేర్చగలడు అని విశ్వాసం ఉంటే చాలు, దేవుడు నెరవేరుస్తాడు. గాడ్ కెన్ డూ ఇట్. ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. అయితే ఇక్కడ మనసులో ఎప్పుడైతే ఈ వాక్యాన్ని చదువుతామో, వెన్ వీ రీడ్ ద వర్డ్, ప్రార్థన చేస్తామో, దేవుడు మరి మనల్ని విశాలపరుస్తాను అనేటువంటి వాగ్దానం ఇస్తాడంట. చాలామంది నేనేం చదువుకోలేదు, నాకు గవర్నమెంట్ అంత పెన్షన్ ఇస్తుంది, నేను విధవరాలు కదా, నాకు ఎలా చేస్తాడు. మనం అది కూడా చూసాం. ఒక బీద విధవరాలు ఎలాగ ఆశీర్వదించబడ్డాదో చూసాం. మీలో అనేక మంది నేను చెప్పగలను, బీద విధవరాలు ఏమైందంటే యజమానురాలు అని మీరు అందరూ అనేక సార్లు అన్నారు. చూసారా, చదువు లేదు, భర్త లేడు, పరిస్థితులు బాగాలేవు, కరువు, దేశమంతా కరువులో ఉంది. రాజగృహంలో కూడా సమృద్ధి గల ఆహారము ఉందో లేదో తెలియదు. కానీ ఈ స్త్రీ తన విశ్వాసముతో మరి బహుగా ఆశీర్దించబడ్డది. యు సీ దట్. అంటే మనసులో ఉండాలి. ఫెయిత్ గివ్స్ యూ అండ్ ఫెయిత్ ఎన్లార్జెస్ యువర్ బార్డర్. ఇది కేవలం ఐశ్వర్యం విషయంలోనే కాదు, అన్ని రంగాల్లో, ఉన్నత చదువుల్లో, ఉద్యోగంలో, కుటుంబంలో, జీవితంలో, గృహంలో, నీ వృత్తిలో, నువ్వు చేసే సహాయ కార్యక్రమాల్లో ఇంకా ఎక్కువ చేయాలని, నీ సేవలో ఇంకా ఎక్కువ చేయాలని, మంచి పనులు ఎక్కువ చేయాలని, నాట్ జస్ట్ ఎవ్రీ ఏరియా, ప్రతి దాంట్లో మరి దాని పట్ల మనకి మనస్సు ఉండాలి. దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. వై డోంట్ వి టేక్ దట్ అండ్ హ్యావ్ ఇట్ ఇన్ అవర్ మైండ్. నీ దేవుడని యెహోవా తాను నీకు ఇచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరిచి. ఎప్పుడైనా దేవుడు ఒక వ్యక్తి దగ్గరికి వస్తే అతని సరిహద్దులను విశాలపరుస్తాడంట. మరి మనం చూసాం, ఓబేదెదోము ఇంట్లో మరి దావీదు ఆ మందసాన్ని ఒక ఎద్దుల బండి మీద, చక్కటి మరి కొత్త ఎద్దుల బండి మీద తీసుకెళ్తున్నప్పుడు జారిపోయి పడిపోతున్నప్పుడు ఒక వ్యక్తి పట్టుకున్న వ్యక్తి చనిపోతాడు. అప్పుడు భయపడి దాన్ని ఓబేదెదోము ఇంట్లో పెడతారు. మరి ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే దాన్ని లేవీడే ముట్టుకోవాలా, లేవీడే దానికి పని చేయాలా, లేవీలు తప్ప ఎవరు ముట్టుకున్నా చనిపోతారు అనేటువంటి వాక్యాన్ని వాళ్ళు మర్చిపోయారు. దాని మీద కేంద్రీకరించలేదు. దావీదు తర్వాత మరి ప్రవక్తల్ని, అక్కడ ఉండేటువంటి యాజకుల్ని అడిగి గ్రంథాలు తీసి, మరి దావీదు యాజకులే ఉండాలా, మరి ఆ యాజకులు లేవీలై ఉండాలా అని చెప్పి వాళ్ళు ఆటోమేటిక్గా మరి ఇంట్లో పెట్టినప్పుడు 3 నెలల్లో ఓబేదెదోము సరిహద్దులను విశాలపరుస్తాడు దేవుడు. అతను అడగడు, ఇతను అడగడు. మరి అతను అడగడు, ఒకవేళ దేవుడు కూడా మరి ఆటోమేటిక్గా చేసేస్తాడు. ఆయన సన్నిధి, హిస్ ప్రజెన్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గాడ్స్ ప్రజెన్స్ విల్ ఎన్లార్జ్ యువర్ బార్డర్స్. నీ ఒక్కదానివే కష్టపడుతున్నావా తినడానికి? దేవుని సన్నిధితో ఉంటే నువ్వు తినగా కనీసము ఒకరికో ఇద్దరికో కూడా పెట్టే సామర్థ్యము దేవుడు నీకు ఇస్తాడు. యూ కెన్ ఎవెన్ గో టు దాట్ ఎక్స్టెంట్. ఎవరైతే ఈరోజు వాక్యం వింటున్నారో మీరందరూ ఈ మనస్సు కలిగి దేవుడు మిమ్మల్ని విశాలపరచును గాక. యూ నీడ్ టు హ్యావ్ దిస్ ఇన్ మైండ్. ద్వితీయోపదేశ కాండము 19:8 చదువుకుందాం.
మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణము చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరిచి నీ పితరులకు ఇచ్చేదనని చెప్పిన సమస్త దేశమును నీకు ఇచ్చిన ఎడల నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములలో నడుచుటకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుచు ఈ 3 పురములు కాక మరి 3 పురములను ఏర్పరచుకునవలెను. రైట్. నా వాట్ గాడ్ ఈస్ గివ్ ఇజ్రాయెల్కి ఏం చెప్తున్నాడు ఇక్కడ 8వ వచనంలో? అండ్ ఇఫ్ ద లార్డ్ దై గాడ్ enlarge the coast as he has sworn unto the fathers and give thee all the land which he promised to give unto the fathers. మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణము చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరిచి. సో దేవుని వద్దకు ఎవరైనా వస్తే ఆయన రక్షిస్తాడు, పాపాలు కడుగుతాడు, మనల్ని స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. మరి యాత్ర అంతా మనల్ని మరి నీతిమంతులుగా పరిశుద్ధంగా ప్రేమ ద్వారా తీర్చాలని మనకి ట్రైనింగ్ ఇస్తాడు, ఓపికతో. మరి తల్లి కంటే ప్రేమగా మనల్ని నడిపిస్తాడు. మరి ఈ యాత్రలో మరి తల్లి కూడా తనంతటా తాను ఈ పిల్లోడు పైకి వెళ్ళి నాకంటే బాగా ఆశీర్వదించబడాలా అని తల్లి కూడా సంతోషిస్తుంది. అలాగే దేవుడు కూడా ఇక్కడ వాళ్ళకి ప్రమాణం చేశాడంట, ఐ విల్ enlarge the borders. If the Lord thy God enlarge thy coast. Enlarge. చాలామంది మేము చేసాం బ్రదర్, 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకా పరిస్థితి దిగజారిపోయింది. 5 ఏళ్ళు అయిపోయింది, మేము 3 నెలలు చేసాం. బ్రదర్ మేము 20 సంవత్సరాలు చేసాం. నేను ఒకటి చెప్పనా, మీరు ఒకవేళ 1 నెల చేసి దాన్ని ఆపేసిన సమయం వచ్చినప్పుడు దేవుడు దాన్ని జ్ఞాపకం చేసి మళ్ళా నిన్ను జ్ఞాపకం చేసి అది నెరవేరుస్తాడు. చాలామంది మరి ఈ విషయమై ఇసుకుపోయి ఇక మేము ఆశీర్వదించబడము ఇలాగే ఉంటాము అనుకొని ఫిక్స్ అయిపోయారేమో. కొంతమంది మానేసి ఉండొచ్చు, కొంతమంది అయినా పరలోక రాజ్యం వెళ్ళాలి కదా, బ్లెస్ అయినా బ్లెస్ అవ్వకపోయినా సరే మందిరానికి అయితే వద్దాం, వాక్యం అయితే ఇందాం అనుకున్న వాళ్ళకి ఈరోజు మీ సమయం వచ్చి దేవుడు అద్భుత రీతిగా మీ సరిహద్దులను విశాలపరచును గాక. సమ్టైమ్స్ యూ ఫేస్. యాకోబు అనుకోలేదు, ద టైమ్ హెస్ కమ్. అద్భుత రీతిగా దేవుడు చేసేసాడు. అలాగా అనేక మంది రాజుల జీవితంలో చేశాడు. హీ డిడ్ ఇట్. ఇక జరగదు అనుకున్నారు, చేశాడు. అయితే ఈరోజు చాలామంది జ్ఞాపకం చేస్తున్నాడు. 10 ఏళ్ళు మరి నువ్వు ఆ ప్రార్థన ఆపేసి సంవత్సరం అయిందా, 2 ఏళ్ళు అయిందా, 10 ఏళ్ళు అయిందా, 20 ఏళ్ళు అయిందా? దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఇజ్రాయెల్కి 1800 1900 సంవత్సరాల తర్వాత నెరవేరింది. ఇజ్రాయెల్ అనేది దేశముగా లేకుండా. సో గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్ ఇన్ హిస్ ప్రామిస్. హ్యావ్ అండ్ ఎన్లార్జ్ మైండ్. చాలామందికి మరి అది విషయంలో ఆపేశారేమో. చేస్తున్న వాళ్ళు దాని విషయమై ఆపొద్దు. నీ స్థితిగతులను చూసి, నీ పరిస్థితిని చూసి వాగ్దానం మీద ప్రార్థన చేయొద్దు. నా దేవుడికి సమస్తం, నీకు ఎంత అప్పుల్లో ఉన్నా, ఎంత ఘోరముగా ఉన్నా నా దేవునికి సాధ్యమనే విషయంలో ఆ వాక్యాన్ని నీవు నమ్మాలి. 119వ కీర్తన 32. నా హృదయమును నీవు విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. ఓకే. I will run the way of the commandments when thou shalt enlarge my heart. నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను ఈ ఆజ్ఞల మార్గమును పరిగెత్తుతాను. దేవుడు మనల్ని ఎంకరేజ్ చేస్తాడంట. మనం ఆయన యొక్క వాక్యానుసారంగా నడుచుకోవడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయనకి ఇవ్వడానికి, ఆయన సేవ చేయడానికి, ఆయన కొరకు హింస పొందడానికి కూడా. మరి శిష్యులు హింసింపబడిన తర్వాత ఆ శిష్యులు చూసి ఆనందపడ్డారు. ఆ హింసను చూసి వారు ఆనందపడ్డారంట, ధన్యులు అనుకున్నారంట. అది ఎలా సాధ్యం? ఎందుకంటే దేవుడు వారి హృదయాలను విశాలపరిచాడంట. అందరికీ ఎక్కడో ఒక చోట ఎంతో కొంత అవిశ్వాసం ఉంటుంది, ఇది జరుగుతుందా, ఇది జరగదా, అప్పుడు దేవుడు అలాగెందుకు మరి నన్ను కాపాడలేదు, ఇలాగెందుకు మరి జరగనిచ్చాడు. వై వీ ఆల్ హ్యావ్ డౌట్స్, లాట్ ఆఫ్ డౌట్స్. విశాలపరచడం అంటే ఆ అనుమానాలు, అవిశ్వాసాలన్నీ తీసేసి ఇంకా ఆ వాక్యంలో వెళ్ళు, ఇంకా ఆజ్ఞలు తీసుకో, ఇంకా ఆ వాగ్దానాలు తీసుకో, ఇంకా అనేక వాగ్దానాల మీద మరి ఎత్తిపెట్టి ప్రార్థించి పొందుకో అని కూడా దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు. యు సీ దాట్. నా హృదయం నీవు విశాలపరిచినప్పుడు నీ ఆజ్ఞల మార్గమును పరిగెత్తెదను. గాడ్ వాంట్ టు ఎన్లార్జ్ అవర్ హార్ట్. మనం ఎప్పుడైతే దేవుని వద్దకు వస్తామో, ఆసక్తి కలిగి ఉంటామో, మన ఆశను వాగ్దానముల మీద, ఆయన వాక్యం మీద, ఆయన రాజ్యం మీద ఆశను పెంచుతాడంట. లోకము యొక్క భ్రష్టత్వం మీద, దాని మీద నెమ్మదిగా ఆశలు తగ్గించేస్తాడు ఆయన. గాడ్ ఎన్లార్జెస్ అవర్ హార్ట్ టు లవ్ హిమ్ మోర్. ఎందుకు విశాలపరచడము? ఆయన ఇంకా ప్రేమించడానికి, ఇంకా ఆనందంగా ముందుకు వెళ్ళడానికి. హీ ఎన్లార్జెస్ అవర్ హార్ట్. లూకా 6:38, లూక్ 6:38. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలుతను మనుషులు మీ ఒడిలో కొలుతురు.
మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. ఒక కాలం వస్తుంది, దేవుడు అణిచి కుదించి దిగజారునట్లు నిండు కొలతతో మనుషులు మన ఒడిలో పోస్తారంట. అవకాశాలు వస్తాయి చాలామందికి. అణిచి కుదించి దిగజారునట్లు నిండు కొలతతో మరి పొందుకునే కాలం ఈరోజు ఆరంభమవును గాక. సో గాడ్ ఈస్ టెల్లింగ్ దిస్ ఈస్ టైమ్ ఫర్ సమ్ పీపుల్. చాలామందికి ఇది పొందుకునే కాలం. కొంతమంది పొందుకున్నారు. అణిచి కుదించి దిగజారునట్లు నిండు కొలతతో మనుషులు పోస్తారంట. సో దర్ ఈస్ ఎ టైమ్ టు రిసీవ్ అండ్ లార్జ్. ఎఫెసీలు 3:20, ఎఫెషియన్స్ 3:20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. Right. ఆమేన్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. సో దేర్ ఈజ్ అ పవర్. ఎలాగ ఆయన కృప నిరంతరం ఉంటుందో కూడా చూసాం. సో అంటే ఈ దేవుణ్ణి ఎప్పుడు కూడా విడిచిపెట్టాల్సిన అవసరం లేదు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా. దేర్ ఇస్ నో వే. ఎందులో కూడా దేవుడి విషయంలో నన్ను బాగు చేయలేడు, ఇన్ని సంవత్సరాలు ఆలస్యం అయిపోయింది అనడానికి కూడా లేదు. హిస్ గ్రేస్ విల్ స్ట్రెచ్ ఇట్, ఎక్స్టెండ్ ఇట్, హీల్ ఇట్, రిపేర్ ఇట్, పర్ఫెక్ట్ ఇట్, రెస్టోర్ ఇట్ ఈవెన్ 6 times 7 times. ఆయన కృప నేను స్వస్థపరుస్తుంది, బాగు చేస్తుంది. కోల్పోయిన వాటిని 2 రెట్లు 3 రెట్లు 7 రెట్లు 10 రెట్లు కూడా ఇచ్చేస్తుంది నీ విశ్వాసం చెప్పండి. సో ఇక్కడ మరి మనము యేసుని నమ్మినప్పుడు పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు మనలో. ఈ మన జీవితకాలం అంతా ఉంటాడు. మరి ఆయన ఒక లోపల కార్యసాధకం చేస్తాడంట. హీ విల్ వర్క్ ఇన్ లోపల పని చేస్తాడు. ఎలా పని చేస్తాడంట, నువ్వేమైనా అడిగావనుకో నీకు ఇంకా ఎక్కువ రావాలని చూస్తాడంట. నువ్వు ఇంత రావాలని ఆలోచించావనుకో అంతకంటే ఎక్కువ రావాలని పని చేస్తాడంట. యు సీ దట్ నౌ. సో హీ వర్క్స్ మోర్ దెన్ యూ వర్క్. మనలో కార్యసాధకమైన శక్తి చొప్పున మనము అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అంటే మనం ఎక్కడ కనీసం అడగాల, ఊహించాలా, కొంత పని అయితే చేయాలా, కొంత విశ్వాసాన్ని అయితే మనం చూపించాలా. ఎప్పుడు సడుక్కొని దేవుడు ఏం చేశాడు, వాళ్ళు ఇలాగా వీళ్ళ ముందు అయిపోయారు, బ్లెస్ వీళ్ళు ఎలా అయిపోయింది, నాకు ఇలా అయిపోయింది, ఓకే ద పిట్టి పార్టీ. జాలి, మన కష్టాలు చెప్పుకుంటే తగ్గుతాయి. కరెక్టే, చెప్పుకోండి కష్టాలు, బాధలు చెప్పుకోండి, ప్రార్థన, సో ఇతరులని మరి ఆశ్రయించండి. కానీ ఇక్కడ చూస్తే కొంత విశ్వాసం అయితే దేవుడికి కావాలంట. ఆ గడ్డు పరిస్థితుల్లో, ఆ బాధల్లో, వేదనలో అడుగు, కొంచెం విశ్వాసం చూపించి వాగ్దానం పట్ల ప్రభువా ఇది నెరవేరుస్తానన్నావు, ఇది ఇంకా నెరవేర్చలేదు, 2 సంవత్సరాలు అయిపోయింది, 2 దశాబ్దాలు అయిపోయిందని కూడా అడగవచ్చు నువ్వు. సో అడగడం అనేది ఒక విశ్వాసం. ఆ వాగ్దానం నెరవేరితే ఎలాగుంటుందని ఊహించుకోవడం ఒక విశ్వాసం. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు కదా, దానికంటే గొప్పగా చేస్తాడంట పరిశుద్ధాత్మ. సో దెర్ ఈస్ పవర్ ఇన్ అస్. మనందరిలోనే పరిశుద్ధాత్మ. ఎవరైతే ఇప్పుడు దాకా అనేక విషయాలు అడిగారో, ఊహించుకున్నారో, ఈ రోజు నుంచి ఆ పరిశుద్ధాత్మ ఇంకా గొప్పగా కార్యసాధకము చేసి మీరు అడిగినవి, మీరు ఊహించినవి వాటికంటే ఎక్కువగా ఆశీర్వదించబడుతుంది గాక. సంబడి ఈస్ టైమ్ బిగిన్స్ టుడే. చాలా మందికి ఇది ఆల్రెడీ ఆరంభం అయిపోయింది, బ్లెస్ అయిపోయారు. కొంతమందికి ఈరోజే ఆరంభం అవుతుంది. ఫర్ సంబడి ఇట్ ఈస్ బిగినింగ్ టుడే. Now unto him that is able to do exceeding abundant. చూడండి, now unto him that is the power. మనలో పరిశుద్ధాత్మ నా చేయడానికి, నీలో పరిశుద్ధాత్మ పని చేయను కాక. sometimes you have to bless people. Let the Holy Spirit work in you powerfully. Of course he will always work, he is powerful, but we should make it work. మనం ఎంతో కొంత విశ్వాసం చూపించాలా, వాగ్దానం కట్టుకొని ప్రార్థన చేయాలా, అడగాల, అప్పుడప్పుడు స్తుతించాలా, అప్పుడప్పుడు అది నెరవేర్చినందుకు థ్యాంక్స్ ప్రభు అని వందనాలు కూడా చెల్లించాలా. సో దెర్ ఈజ్ ఇన్ అస్. ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే మీలో అలా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మీరు బేసిక్గా కొంచెం అడగాల, కొంచెం ఊహించుకోవాలా, వాగ్దానం పట్ల కొంచెం స్తోత్రం చెప్పాలా. అంటే మనలో పరిశుద్ధాత్మ ఉంది అందరిలో. ఇలా చేయడానికి సిద్ధంగా ఉంది. అంటే మరి ఈ యాత్రలో ఎంతమంది మరి నీవు అడుగు వాటికంటే ఊహించి వాటికంటే గొప్ప. చాలామంది అంటారు ఈ దేవుడు ఏం చేశాడు లోకంలో, అరే నాకు చదువు లేదు, నాకు ఉద్యోగం లేదు, నాకు అది లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఇందులో ఇది రాదు ఇది రాదు అని. కరెక్టే, కానీ నీ లోపల. అందుకే for every pain, for every lack, for every problem, you have a promise. For everything that you are going, that you are facing any friction or trouble, God has a promise. మనకుండే ప్రతి సమస్యకి, ప్రతి బాధకి, ప్రతి వేదనకి, ప్రతి శోధనకి, ప్రతి గండానికి ఒక వాగ్దానం అయితే దేవుడు పెట్టేశాడు బైబిల్లో. గో సర్చ్ ఇట్ అండ్ టేక్ ఇట్. అందుకే చూసారా, అది ఆ పరిశుద్ధాత్మ లోపల అలా పనిచేయడానికి సిద్ధంగా. దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మరి ఇది దేవుని యొక్క ఆత్మ యొక్క గుణం అంట, ఇది దైవ లక్షణము. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును.
న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. చాలండి. నా దేవుని రాజ్యం ఎక్కడుంది? బైబిల్లో అనేక వచనాలు ఉన్నాయి. దేవుని రాజ్యం మన మధ్యలోనే ఉంది, మనలోనే ఉంది. వెర్ ఈస్ గాడ్స్ కింగ్డమ్? గాడ్స్ కింగ్డమ్ ఈజ్ ఇన్ అస్. అయితే ఇక్కడ ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసమును రాజ్యమును నియమించును. న్యాయము వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు ఆయన సింహాసనీన ఉండి రాజ్యపరిపాలన చేయను. చూడండి, ఇంగ్లీష్లో చూడండి. ఆఫ్ ద ఇంక్రీజ్ ఆఫ్ హిస్ గవర్నమెంట్ అండ్ పీస్ దేర్ షాల్ బి నో ఎండ్. ఆయన రాజ్యము యొక్క వృద్ధికి శాంతికి మనం అనుకుంటాం, ఒకవేళ రాజ్యం వృద్ధి పొందితే శాంతి ఉండదేమో. ఎందుకంటే అవకాశాలు ఉన్నాయి చాలా, దాని మీద చాలా వచనాలు ఉన్నాయి. నీ మీద అనేకులకు అసూయ పెరుగుతుంది నువ్వు ఆశీర్వదించబడితే. ఒక్కొక్కసారి ఆశీర్వాదాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే సమస్త పాపమునకు మూలము ద్రవ్యము గనక దానివల్ల అనేక కష్టాలు కూడా తెచ్చుకోవచ్చు. అయితే దేవుడు నిన్ను బ్లెస్ చేసి వదిలేయడు. మనం చూసాం ఇంతకుముందు ఎబ్బేజు ప్రార్థనలో, నన్ను ఆశీర్వదించి కీడు రాకుండా కాపాడమంటాడు. లుక్ అట్ దట్ వైజ్ మ్యాన్స్ ప్రేయర్. ఇక్కడ అందుకే అంటాడు దానికి వృద్ధియు క్షేమమును కలుగుతుందంట. 10,000 మంది 1,000 మంది అటుపక్క ఇటుపక్క పడినా మరి ఆ అపాయము నా వద్దకు రాదంటాడు. అన్ని రంగాలు ఆశీర్వదించబడినటువంటి దావీదు మహారాజు. సో ఇప్పుడు నీవు ఆశీర్వదించబడమే కాదు, వృద్ధి పొందడమే కాదు, క్షేమం కూడా దేవుడు ఇస్తాడంట. హీ విల్ గివ్ యూ పీస్ విత్ ఇట్. గాడ్స్ ఎక్స్పాన్షన్ విల్ బ్రింగ్ పీస్. యోబు గ్రంథం చూసుకుందాం. లెట్స్ గో టు జోబ్ చాప్టర్ 8 వర్స్ 7. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. చూసారా, ఇవన్నీ కూడా అగైన్ ఆప్షన్స్ టు యూ. నాకు ఇవేమీ వద్దు, నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను, రైట్, వెళ్ళిపోండి, ఇట్స్ అప్ టు యూ. నేను ఏం క్లెయిమ్ చేయను. దీని ద్వారా చాలామంది నరకానికి వెళ్ళిపోయారు, కరెక్టే, ఒక విధంగా యూ కెన్ గో. బట్ నీవు వృద్ధి క్షమము కూడా అడగొచ్చు, కీడు రాకుండా కూడా. ప్రభువా నన్ను ఆశీర్వదించు, ఆశీర్వాదంతో పాటు నిలకడగా నుంచొని కూడా ప్రార్థన చేయొచ్చు. అందుకనే భక్తుల్లో ఎవరెవరికి ఎలాగైంది, ఇదిగో సులోమాన్లాగా అవ్వకుండా, దావీద్లాగా అవ్వకుండా, సంసోన్లాగా అవ్వకుండా, అయ్యా నాకు అభిషేకం ఇయ్యి, నన్ను హెచ్చించు, నాకు ద్రవ్యమీ, కానీ అలా జరగకుండా నన్ను కాపాడని మనము ముందుగా జాగ్రత్తగా ప్రార్థించి కూడా మన జీవితాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్ళవచ్చు. యూ కెన్ ఈవెన్ ప్రే, అయ్యా నన్ను కడుగు, నన్ను శుభ్రం చేయి, నన్ను బాగు చేయి అని ఆయన స్వరూపంలోకి మార్చడం కోసం మనం ప్రార్థించుకోవాలా. అదొక అంశంగా మనం చేసుకోవాలా. ఎప్పుడైతే మనం దేవునిలోకి వచ్చి ఒక నిర్ణయం తీసుకుంటామో, ఇది దేవుడు ఇలా చేస్తాడంట, నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నను తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావంట. యూ నీడ్ టు హ్యావ్ అన్ ఇంక్రీజ్ మైండ్. ఒక వాక్యము ద్వారా అభివృద్ధి మనసు నీకు వస్తే అప్పుడు నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. యూ విల్ స్టార్ట్ సీయింగ్ దట్ ఇన్ యువర్ లైఫ్. ఇది ఆయన రాజ్యంలో చూసుకుంటే ఆఫ్ ద ఇంక్రీజ్ ఆఫ్ హిస్ గవర్నమెంట్ దెర్ ఈజ్ నో ఎండ్. ఒకసారి యెషయా 9:7 వెళ్దాం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగును. అంటే ఇక హద్దులు ఉండవు. అంటే ఈ జీవిత యాత్ర అంతా కూడా వృద్ధాప్యంలో కూడా నీవు ఫలిస్తూనే ఉంటావంట. వృద్ధాప్యంలో కూడా అభివృద్ధి పరుస్తూ ఉంటావు, ఇంకా క్షేమం కలుగుతూ ఉంటుందంట. చూసారా, ఇది ఆయన రాజ్యం యొక్క స్పెషాలిటీ. అయితే అభివృద్ధి పొందుచుండగా ఆయన రాజ్యం మీదే మనం కేంద్రీకరించాలా. మన ప్రార్థన తగ్గకూడదు, వాక్యంలో తగ్గకూడదు. మనము దేవుని చిత్తానుసారంగా కూడా ఉంటూ కాపాడుకుంటూ ఉండి ఆ ప్రార్థన బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే దిస్ విల్ కమ్ టు పాస్. నజరేయుడైన యేసయ్య ఈరోజు నీ ప్రజలకు ఒక అభివృద్ధి చేస్తాడు దేవుడు అనేటువంటి మనసు దయచేయండి. గివ్ దెమ్ ఎన్ ఇంక్రీజ్ మైండ్ బేస్డ్ ఆన్ ద వర్డ్. ఇలాగ ఇజ్రాయెల్కి నువ్వు వాగ్దానం ఇచ్చావు, అది నెరవేర్చావు. వారిని సిద్ధపడండి, నేను చేస్తానన్నా చాలామంది సిద్ధపడలేదు, కానీ సిద్ధపడిన వారిని ఆశీర్వదించావు. అదే కాదు, ఇక ఈ బలహీనత ఇంతే అనుకున్న వారిని ఆ బలహీనతను తీసివేసి భయాన్నే భయపెట్టావు. అనేకులను మీరు ముట్టి స్వస్థపరచండి, భయాలను తీసివేయండి. వ్యాధి విషయమై, అప్పుల విషయమై, కష్టాల విషయమై, శోధనల విషయమై, బలహీనతల విషయమై దేని విషయం భయపెడుతున్నారో ఆ భయాన్ని తీసేసి ధైర్యము గల హృదయాల వరకు దయచేయండి. అవి నేనేమో చేయలేవనే రీతిగా నీ వారితో మాట్లాడండి, రుజువులు చూపించండి. మరి విశ్వాసంలో బలహీనముగా ఉండకుండా నా దేవుడు నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నెరవేరుస్తాడు, నా స్థితిని నేను చూసుకోను, ఆయన నెరవేరుస్తాడు, ఆయనకి సాధ్యమని రూఢిగా నమ్మే విశ్వాసంతో స్తుతించి వాగ్దానం నెరవేరు వరకు సాక్షులుగా జీవించే కృప దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.